ఫార్మసీ చట్టాలను సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కఠినంగా అమలు చేయాలని తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ బత్తిని సుదర్శన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17 నుండి 23 వరకు 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను ఫార్మసిస్టులు ఘనంగా జరుపుకోవాలని సుదర్శన్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 42ని కఠినంగా అమలు చేయటకు ఆదేశాలు ఇవ్వాలని, ఫార్మసీ చట్టాలను స్ట్రిక్ట్గా అమలు చేసినట్లయితే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. పల్లె బస్తీ దవాఖానాల్లో ఫార్మసిస్టు ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు దేశవ్యాప్తంగా ఈ రోజు నుండి నవంబర్ 23 వరకు ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫార్మసిస్టులందరూ కూడా జాతీయ ఫార్మసీ వారోత్సవాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మసిస్టులకు సరైన రీతిలో ఫార్మసీ చట్టాలను అమలు చేసినట్లయితే చాలా గౌరవం దక్కుతుంది, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. గుర్తింపు పొందిన దేశాలన్నీ కూడా, అన్ని డెవలప్ కంట్రీస్ కూడా ఫార్మసిస్టులకు మంచి అత్యున్నతమైన స్థానాల్లో చాలా గౌరవం ఇస్తున్నాయి, అత్యధిక వేతనాలు ఇస్తున్నాయి. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఫార్మసిస్టులకు ఎటువంటి ప్రాధాన్యత లేదు, ఎటువంటి గౌరవ మర్యాదలు లేకుండా ఉన్నటువంటిది. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటళ్లలో పనిచేస్తున్నటువంటి ఫార్మసిస్టులకి కనీస వేతనాలు కూడా, మినిమం వేతనాలు, వారి విద్యార్హతలకు తగ్గట్టుగా వేతనాలు ఇవ్వడం లేదు. కనీసం ప్రమోషన్లు కూడా సక్రమంగా రావట్లేదు. 100 మందిలో ఒక్కరు కూడా ప్రమోషన్స్ రావట్లేదు. ఫార్మసీ యాక్ట్ 1948 సెక్షన్ 42ను స్ట్రిక్ట్గా అమలు చేసినట్లయితే రాష్ట్రంలో ఫార్మసిస్టులకు మంచి గుర్తింపు ఉంటుంది, ఉద్యోగుల భవిష్యత్తు ఉంటుందని చెప్పి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను వినియోగిస్తా ఉన్నా. మరి ప్రజల పక్షపాతి, ఉద్యోగుల పక్షపాతి మన గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ కాబట్టి అతను ఖచ్చితంగా మన ఫార్మసిస్టులకు న్యాయం చేస్తాడని చెప్పి సందర్భం మనం చేస్తున్నా. ఫార్మసిస్ట్ అంటే ఔషధ నిపుణుడు, పేషెంట్కు డాక్టర్కు వారధి లాంటి వాడు. ఫార్మసిస్ట్ అనేవాడు మరి ఈ మానవాళి మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా ఫార్మసీ అనేది అత్యంత కీలకమైనటువంటి పోస్టు. ఫార్మసిస్టులు మరి కరోనా సమయంలో మీరు చూసారు, ప్రపంచ దేశాలన్నీ కూడా విలవిల్లాడుతూ ఉంటాయి కూడా, మరి వాళ్ళందరి ఆరోగ్యాలు రక్షించడానికి ఔషధాలను కనిపెట్టినటువంటి వ్యక్తులు ఫార్మసిస్టులు మాత్రమే అని చెప్పక తప్పదు. అంత ముఖ్యమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి ఫార్మసిస్టులకు మన తెలంగాణ ప్రభుత్వంలో మంచి న్యాయం చేయాలని చెప్పి సపరేట్ ఫార్మసీ డైరెక్టరేట్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అలాగే అన్ని జిల్లాల్లో మరి ఫార్మసీ సూపర్వైజర్ పోస్టులు పెట్టాలి, కాంట్రాక్ట్ ఫార్మసీలందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే మరి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా 3 ఫార్మసిస్టులు ఉండాలి. విపరీతమైన పని ఒత్తిడితో విధులు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతి పిఎస్సీలలో 3 ఫార్మసిస్టులను ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఇంటిమేషన్ ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. అలాగే మరి ఫార్మసీకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఫైలు గవర్నమెంట్లో పెండింగ్లో ఉంది, నర్సింగ్ ప్రాసెస్లో ఉంది. నర్సింగ్ ఆఫీసర్కి ఇచ్చినట్టుగానే మరి ఫార్మసీ ఆఫీసర్ కూడా తొందరగా ఫైళ్ళు రావాలని చెప్పి, అలాగే మిగతా ఫార్మసీల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను.